వచ్చావా అంతే పెడుతున్నా దా దా జో జో నువ్వే తింటావా నీకే కావాలా జో మందనే కదా చూస్తేవి అప్పుడే భయపడుతున్నావు గో జో జో నువ్వు భయపడుతుంది తింటుంది కానీ భయపడుతుంది ఇగో కొంచెం మీదే ఉడుకుంటుంది అంటుందే ఇగో ఏ తినవే తల్లి ఇగో ఇగో ఇది ఆలోచించేలోపు అది వచ్చి తింటుంది అయిపోయి పెట్టినప్పుడు తినవచ్చు కదా ఎందు ఇంకా 2 కుక్కలు కనిపిస్తలేవు చాలా పెట్టదా ఇచ్చేదా బిస్కెట్ ఇంకా అవి వచ్చేసి ఫ్రెండ్స్ మా స్ట్రీట్ డాగ్స్ అనమాట ఎప్పటి నుంచో అపార్ట్మెంట్ కట్టినప్పుడు కాంచా ఎక్కడే ఉంటాయి అనమాట సోది వీడియో అని అంటారు కానీ కుక్కలకు సరే తిండి పెట్టకపోతేనే పిచ్చి పిచ్చిగా పిల్లల్ని పిక్క తింటూ ఉంటాయి అనమాట అందుకే చాలామంది అట్లానే అలవాటు చేయరు రానియర్లేండి ఎక్స్క్యూజ్ చేయరు సో నేను ఎందుకు ఎక్స్క్యూజ్ చేస్తున్నానంటే ఫ్రెండ్స్ అది బయటి కుక్కలు అంటే ఒక నల్ల కుక్క ఒక బ్రౌన్ కలర్ కుక్క తప్ప వేరే కుక్కలు ఒక్కోసారి పందులు ఒక్కోసారి వేరే వేరే మిగతా బయట నుంచి వచ్చే జంతువులు ఉంటాయి కదా వాటి అవి వచ్చినాయంటే పరుగులు పెట్టిస్తాయి కదా అట్ట పరుగులు పెట్టిస్తాయి పాపం దానికి ఎవరు తిండి పెట్టకపోయినా కానీ ఇక్కడున్న అపార్ట్మెంట్లకి అంత విశ్వాసంగా ఉంటాయి అన్నమాట పాపం ఏదో పాపం జాలి పడే వాళ్ళే అప్పుడు ముద్ద అన్నం బయట పెడితే తిని బతుకుతున్నాయి కానీ ప్రత్యేకించి దానికి ఎవరు ఫుడ్ పెట్టేవాళ్ళు లేరు మొన్నటి వరకైతే మా అపార్ట్మెంట్లో ఒక అమ్మాయి అన్నం పెట్టేది మరి ఇక ఇప్పుడు పెడుతుందో లేదో నాకు తెలియదండి ఎగ్జాక్ట్గా 9 o'clock వచ్చి అన్నం పెట్టిపోతుంది ఇంకా బయట దొరికిన ఫుడ్ తినే ఎంత సన్నగా బలహీనంగా ఉన్నాయన్నమాట రోజు అన్నం పెడితే బాగా బలంగా ఉంటాయి బట్ ఇంకో విషయం ఏంటంటే మా ఇక్కడి నుంచి ఆ రోడ్డు వరకు వేరే వాళ్ళు కానీ మా అపార్ట్మెంట్ వాళ్ళే కానీ కొత్తగా ఎవరైనా కనిపిస్తే గట్టిగా అరుస్తాయి 1 or 2 times చూసినా కానీ సైలెంట్గా ఉంటాయి కానీ కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం బెదురుకునేలా అరుస్తాయి అందుకే నేను వాటికి అన్నం పెడుతున్నా అప్పుడప్పుడు అన్నం పెడతాను బిస్కెట్ ఉంటే బిస్కెట్ పెడతాను సరే రోజు కాకపోయినా కానీ కుదిరినప్పటికల్లా గుర్తున్నప్పటికల్లా పెట్టేసి వస్తాను ఒక్కోసారి తింటే ఒక్కోసారి తినవు ఏంటంటే మనం ఇప్పుడు ఒక్కోసారి ఒక చోట తినొచ్చాయనుకో ఇంకా ఆకలి అవ్వదు కదండి అక్కడ పెట్టిన అన్నం అలాగే ఉండిపోతే చుట్టుపక్కల తిడతారు అనమాట ఆ భయానికి ఒక రోజు పెడతాను ఒక రోజు పెట్టిన అనమాట మా అంతకుముందు 2 కుక్కలు ఉండేవి ఇప్పుడు 2 పప్పీస్ పెట్టినాయి కానీ ఎదుగుతున్నాయి కానీ ఫ్రెండ్స్
బలహీనంగా పెరుగుతున్నాయి. అది బాధ అనిపిస్తుంది. తెచ్చుకొని సాదుకుందునా ఒప్పుకోరు, ఎగ్జాక్ట్గా ఒప్పుకోరు. ఇప్పుడు అది అసలు చిన్నపిల్లలు, నేనేదో మచ్చిగా చేసి తెచ్చుకున్నా కానీ అవి నిజ ఖర్చుగా కడుతాయి. ఎందుకంటే చిన్నపిల్లలు కదా. వాడికి కొన్నాళ్ళు కోడి పిల్లని సాకా. నాకు ఒక డాగ్ని పెంచుకోవాలని కోరిక. ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే ఒక కుందేలు, ఒక పిల్లి, ఒక కుక్క, ఒక చిలుక, ఒక కపుల్ చిలుక అది సాదుకోవడం భలే కోరుకుంది. బట్ మన కోరికలు నెరవేరే కోరికలు కావాలనుకోండి. ఎనీవే ఇంకా తప్పదు, ఇంకా బయటనే తిరిగే వాటి మీద ప్రేమ చూపించడం తప్ప. బట్ కానీ అన్ని కుక్కల్ని అట్లా ఎక్స్క్యూజ్ చేయకండి. కొన్ని మంచివి ఉంటే కొన్ని మంచివి ఉండవు. ఎంతకన్నా ముందు జాగ్రత్త కొద్ది కర్రను తీసుకొని పోండి, పక్కన కర్ర పెట్టుకున్న సేఫ్. ఎందుకంటే అవి మంచి కుక్కలో తెలియదు, మంచి కుక్కలో కానియో తెలియదు. సో ఆ కుక్కలు మాత్రం మేము ఏ అపార్ట్మెంట్కి వచ్చిన కొత్త కాంచి కూడా అవి కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి బ్లాక్, ఒక బ్రౌన్. సో ఆ కుక్క పిల్లలు కూడా చాలా బలహీనంగా పెరుగుతుంది. అసలు చాలా బాధ అనిపిస్తుంది అనమాట. అసలు అది చూసిరు కదా, బిస్కెట్ వేస్తుంటే భయపడిపోతుంది. అది అసలు భయపడిపోతుంది. ఇంకా అదనమాట. సోది వీడియో అని మాత్రం అనకండి ఫ్రెండ్స్. కుక్కలకు సరే తిండి పెట్టక పిచ్చి కుక్కలాగా పిచ్చి పెట్టే వాటిలాగా పిక్కని తింటాయి. అది మనం పట్టించుకునే దాన్ని బట్టి, కేరింగ్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది తప్ప అట్లా కావాలని చేస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు తిండి పెట్టకపోతే నీరసపడిపోతాం. ఒక్కోసారి బీపీ, కోపం కూడా మనకు పెరగదు. అవి కూడా జీవమే కదా, చెప్పండి, అవునా కదా. కానీ ఎవరైనా అన్నోన్ పర్సన్స్ వస్తే అరుస్తుంది. వేరే కుక్కలు వస్తే మాత్రం పరుగులు పెట్టిస్తుంది అన్నమాట. నాకు అందుకే భలే ఇష్టం అనమాట. ఇవి మనం పెట్టే ఒక ముద్ద అన్నానికి ఎంత విశ్వాసంగా ఉంటున్నాయి అంటే అంత విశ్వాసంగా ఉంటాయి అన్నమాట ఇవి. ఓకేనా ఫ్రెండ్స్?